హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానస వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన చెట్టులో పండిన ఆర్గానిక్ సొరకాయ అన్నమాట. సొరకాయ పప్పు చేసాము, సొరకాయ ఇంకా తాలింపు చేసాము, సొరకాయ పాలు పోసిన కూర చేసాము. మన ఛానల్లో ఉన్నాయి. ఈసారి ఏదైనా డిఫరెంట్గా చేద్దామనుకున్నాను. 3 ఆప్షన్లు అయితే అనుకున్నాను: సొరకాయ వడ, సొరకాయ పాయసం, సొరకాయ పకోడా. సొరకాయ పకోడాని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట సొరకాయ. నాతో పాటు మీరు వచ్చేయండి, సొరకాయ పకోడా చేసేసుకుందాం. సొరకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సొరకాయ పైన పొట్టునైతే నీట్గా తీసేసుకుందాం. పొట్టు తీసుకున్న సొరకాయని ఇలా సన్నగా అయితే తురుముకుందాము. మరీ సన్నగా అయితే అవసరం లేదు, కాస్త పెద్దగా ఉండే జార్లోనే అయితే తురిమేసుకుందాం మొత్తాన్ని. సొరకాయ పకోడాకు కావాల్సిన పదార్థాలు: సన్నగా అయితే తురుముకున్నాను సొరకాయని, కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చండి. నేను కాస్త సన్నగా కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, దాంతోపాటు ఉప్పు, శనగపిండి, బియ్యపిండి, అల్లం తెల్లగడ్డ అండి. అల్లం తెల్లగడ్డనైతే మన బుజ్జిరోల్లో వేసి కచ్చా పచ్చాగా అయితే దంచుకుందాం. ఇప్పుడైతే సొరకాయలకి ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, దాంతోపాటు పచ్చిమిర్చి, ఉప్పు కూడా తగినంత అయితే వేసుకుందాం. అల్లం తెల్లగడ్డ కచ్చా పచ్చాగా అయితే దంచుకున్నాం కదండి, అది కూడా ఇందులోకి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు శనగపిండి శుభ్రంగా ఉందండి, కాస్త అయితే జల్లించుకున్నాను, అందుకే వేసుకుంటున్నాను. శుభ్రంగా అయితే ఉంది, లేదో మొత్తం జల్లించుకుంటాను. ఇవన్నీ వేసి బాగా కలపాలన్నమాట. దాంతో క్రిస్పీగా ఉండటానికి బియ్యపిండి కొద్దిగానే అండి, ఎక్కువైతే అవసరం లేదు. నీళ్ళేమి వేయాల్సిన పని లేదు, సొరకాయలోనే ఉంటాయి కాబట్టి నీళ్ళు. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. పొయ్యి అయితే వెలిగించేసాను. కట్టెల పొయ్యి మీద మన పాతకాలం రోజులు గుర్తు చేసుకుంటూ మీకు అందరికి కూడా చూపిస్తూ అయితే వంటలు చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా. కట్టెల పొయ్యి మీద అయితే పొయ్యి అయితే వెలిగించేసాను. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ వేడెక్కని ఆ లోపు అయితే మనము పకోడాలకి కారం అయితే కాస్త వేసుకుందాం. పచ్చిమిర్చి వేసాం కదా, ఇప్పుడు కారం అయితే వేసుకుందాం. ఈ కారం కూడా మొత్తం కలిసేలాగైతే కలుపుకుందాం. ఒక చుక్క వాటర్ కూడా పట్టదండి, అసలు వేయాల్సిన పనే ఉండదు. వడకైనా అంతే. వడకి మనం వేసుకోవాల్సిన బియ్యపిండి, పకోడా కాబట్టి శనగపిండి, బియ్యపిండి 2 వేసాను. ఇప్పుడు ఆయిల్ వేడైందేమో చూద్దామండి. అయిందండోయ్. ఇప్పుడు పకోడాని బోండాల్లాగా కాకుండా పకోడాల్లాగైతే వేసుకుందాము చిన్న చిన్నగా. మంచి వాసన అయితే వస్తుందండి. అల్లం తెల్లగడ్డ పేస్టు, జీలకర్ర, పచ్చి కరివేపాకు అన్నీ వేసాం కాబట్టి ఆయిల్లో పడగానే మంచి గుమాయింపు అయితే వస్తుంది. నాకు నోట్లో నాలుకైతే నాట్యం చేస్తుంది, తినేయాలి తొందరగా. మన సొరకాయ పకోడా అయితే ఎర్రగా వేగిపోయిందండి. మా పిల్లోళ్ళు అయితే ఇప్పుడు తిని టేస్ట్ చెప్తారు. ఎత్తేసాను. ఇప్పుడైతే సెకండ్ వాయి అయితే వేసుకుందాం. మొత్తం ఇలాగే అన్నమాట, చిన్న చిన్నగా వేసి అయితే వేపుకోవాలి. సెకండ్ వాయి కూడా వేసేసుకున్నాను. ఇది కాలే లోపు మా పిల్లలు అయితే టేస్ట్ ఎలా ఉందో చెప్తారంట. ఎలా ఉంది సమీ? తినండి.
వాళ్ళు ఆ మాట చెప్పడానికి ఇంత టైం పట్టింది. నిజంగా బాగుందండి. పకోడా అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకొక వాయి అయితే అవుతుంది. ఇంక మొత్తం ఇలాగే అన్నమాట వేసి తీసేసుకోవడము. నిజంగా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ అండ్ స్నాక్స్, పిల్లవాళ్ళు స్కూల్ నుంచి వస్తే స్నాక్స్ గాను ఎవరైనా బంధువులు వచ్చినా ఇమీడియట్గా చేసేసి తొందరగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. దాంతోపాటు మంచిగా కమ్మగా రుచికరంగా కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూసినందుకు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. వావ్ అనేలాగుందండి నిజంగా. ఉంటానండి, బాయ్.